సాంగ్ వచ్చేసింది, వెళ్ళి సాంగ్ చూడన్నా అని చెప్పి కామెంట్ల మీద కామెంట్లు వచ్చాయన్నమాట. నాకు అర్థం కాల. ఒక్కసారిగా సాంగ్ చూడంగానే నిజంగా నేను ఒక్కసారిగా స్టన్ అయిపోయానండి. నిజంగా స్టన్ అయిపోయి అలాగే అతుక్కోపోయా స్క్రీన్ కి. ఓకేనా? సో ఖచ్చితంగా శవాల పైకి లేసాయన్నమాట. ఖచ్చితంగా కన్ఫర్మ్డ్ గా సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు, దిగిపోతాయి సీట్లు. అసలు ఆ బేస్ ఎలా ఉందో తెలుసా? నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను, అసలు నార్మల్ గా లేదరా నాయన బాబు. నాకు తెలిసి నా జీవితంలో ఇదే ఇంత బీటు, ఇంత అంటే ఒక మనిషి జీవితాన్ని పక్కన పెట్టేశాడు రామ్ చరణ్ గారు. నిజంగా ఆ యొక్క లిరిక్ మీరు ఎలా విన్నారో నాకైతే తెలియదు, కానీ ఆ యొక్క ప్రతి ఒక్క లిరిక్ ని నేను చదివి వినిపిస్తాను. ఆ యొక్క లిరిక్ ని, ఆ యొక్క లిరిక్ అనేది ఎలా ఉందంటే, నీ బతుకుని నీ ముందు పెట్టేశాడు రామ్ చరణ్ గారు. నీ బతుకుని నీ ముందు పెట్టేశాడు. నీ జీవితం, నీ బతుకు నువ్వే, నీ వెలుగు నువ్వే, నీ వెలుగు నువ్వే వెలిగించుకోవాలా, లేకపోతే నీకు బతికేదానికి అవకాశమే లేదు. అబ్బబ్బబ్బా, ఎన్ని అర్థాలు ఉన్నాయంటే యూత్ కి మంచి లిరిక్ అనమాట ఇది. సీట్లు చిరిగిపోతాయి, గేట్లు పగిలిపోతాయి ఖచ్చితంగా. రేపు సోషల్ మీడియా మామూలుగా ఉండదండి. షేక్ అంతే. అస్సలకి నేను ఊహించుకోలేదు ఈ విధంగా ఉంటుందని. నాకు నేను అనుకోలేదండి ఈ విధంగా ఉంటుందని. ఆ యొక్క చిగిరి సాంగ్ కన్నా ఈ సాంగే బాగా నాకు నచ్చింది. హానిష్ గా చెప్తున్నాను, నా గుండెల మీద చేసుకొని నాకు ఈ సాంగ్ నచ్చింది, చిగిరి సాంగ్ నచ్చలేదు అనమాట. సో రేపు చూడండి ఎలా ఉంటుందో. రేపు ఇది జస్ట్ శాంపుల్ వరకే ఇది. రేపటి నుంచి చూడ అసలు రేపు ఏమవుతుందో ఏందో. అసలు యూట్యూబ్ తో కూడా షేక్ అయిపోద్ది అట్టే. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి మొత్తానికి సాంగ్ అయితే రిలీజ్ చేశారండి. సో రిలీజ్ చేసి కూడా ఒక 30 minutes అయితే అవుతుంది అనమాట. సో ఆ యొక్క సాంగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నార్మల్ గా చూసేదానికన్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. నీ లైఫ్ ని ఇలాగే నీ ముందు పెట్టేస్తుంది అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క సాంగ్ లిరిక్ అనేది ఎలా ఉందంటే, నాకు చిక్రీ కన్నా ఈ యొక్క సాంగ్ అనేది భలే నచ్చిందండి. యూత్ కి ది బెస్ట్ లిరిక్ సాంగ్ ఏదైతే ఉందో ఇదే. ఓకేనా? నేను చదివి కూడా వినిపిస్తాను, పాడి కూడా వినిపిస్తాను. ఒకసారి చూడండి. నాకు ఇష్టమైన పాట ఈ యొక్క పెద్ది మూవీలో ఏదైతే ఉందో ఈ యొక్క రై రై రారా, అది డైరెక్ట్ గా ఏఆర్ రెహమాన్ గారు పాడారనమాట. సో ఆ యొక్క సాంగ్ లో పాడుతూ రామ్ చరణ్ గారు పిడికిల్ని ఇలా బిగిస్తాడండి. అసలు నార్మల్ గా లేదు. అంటే చిన్న జస్ట్ ఒక సెకండ్ ఉంటుంది అనమాట. అది కాకుండా లాస్ట్ లో మన అంటే సాంగ్ ఎండ్ అవుతుంది అనంగా మన రామ్ చరణ్ గారు బ్యాట్ తో కొడతాడు అనమాట. అంటే నీ బతుకు అనేది ఒక ఆటలాగా తీసుకోవద్దు, అంటే లిరిక్ లో అండి, నీ బతుకు అనేది ఒక ఆటలాగా తీసుకోవద్దు, అది రియల్ లైఫ్ లో నువ్వు సీరియస్ గా తీసుకోవాలి, నీ బతుకుని నువ్వే మలుచుకోవాలి అని చెప్పి చాలా అర్థాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీకి వస్తే ఆ యొక్క సాంగ్ లో ప్రతి ఒక్క ఫ్రేమ్ అనేది చాలా నీట్ గా ఉంది. రామ్ చరణ్ గారి డాన్స్ పరంగా అయితే అసలు మామూలుగా లేదు, నార్మల్ గా లేదండి. డాన్స్ కూడా దీన్ని ఒక రౌండ్ మెచ్చుకోవచ్చు, మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. అసలు వేరే లెవెల్లో అనుకోండి మామూలుగా అయితే చెప్పాలంటే. ఇక సాంగ్ లిరిక్ విషయానికి వస్తే నేను ఇంతకు ముందే చాలా సార్లు చెప్పా, ఈ యొక్క సాంగ్ లో ఫ్యాన్స్ ని ఉత్తేజపరుస్తుంది, ఉద్రేగాన్ని తెస్తుంది. ఉద్రేగాన్ని అంటే కోపాన్ని కదండి, గూస్ బంప్స్ అనమాట. ఓకేనా? ప్రతి ఒక్క లిరిక్ అనేది, ప్రతి ఒక్క మాట అనేది ఎలా ఉందంటే నీ లైఫ్ ని నీ చేతిలోనే పెట్టేశాడు అనమాట రామ్ చరణ్ గారు. పాడను కానీ చదివి వినిపిస్తా, బాగా క్లారిటీగా వినండి. సో ఎవరు మిస్ చేయొద్దు. ఓకేనా? సో ఆట అనుకోకోయ్, ఆట అంటే బతుకోయ్, నీ ఆట బతకాలి నువ్వే. ఓకేనా? సో మాట అనుకోకోయ్, గెలుపు అంటే వెలుగోయ్, గెలుపు నువ్వే వెలగాలి, అంటే గెలుపు నువ్వు గెలిచి నువ్వే వెలగాలన్నమాట. క్లారిటీగా మెన్షన్ అయితే చేశారనమాట. మండే గుండె నీలో లేదంటే నీకు కాలు చెయ్యే లేనట్టు, నువ్వు దేనికి పనికిరావు అసలు, అప్పుడు నెగ్గే నైజం అర్థం కానట్టే. ఓకేనా? మండే గుండె ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి. ఇక్కడ ఈ యొక్క లిరిక్స్ ఎలాంటివంటే ఫ్యాన్స్ ని ఉత్తేజపరుస్తాయి. నేను ఇంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క సాంగ్ అనేది కాలు చెయ్యి లేనట్టే, నీకు నెగ్గే నైజం లేనట్టే. ఓకేనా? రై రై రారా, రై రై రారా, రై రై రారా, అరే మెరుగ్గా, అరే చురుగ్గా, మెరుగ్గా పాతేసుకోకోకిలా, నిన్ను నువ్వే నీలోపల, ఏ పాతికే ఏళ్ళకే నువ్వు పాత పడిపోతే ఎలా ఉందంటే సాంగ్ నాకు నిజంగా అందరూ పోతారు నిజంగా. అస్సలు నార్మల్గా లేదు. చాలా నచ్చింది. ది బెస్ట్ లిరిక్. ప్రతి ఒక్కడికి వాడి జీవితాన్ని ఇలాగే ముందు, అంటే మరీ అంత హై ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి హై డెప్త్ లేదండి, కానీ
గూస్ బాంబ్స్ అయితే వస్తాయన్నమాట. విన్నోడికి ఖచ్చితంగా గూస్ బాంబ్స్ అయితే వస్తాయన్నమాట. మీ దగ్గర ఇయర్ ఫోన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఆ యొక్క బీట్కి ఈ యొక్క లిరిక్కి అసలు మామూలుగా ఉండదు. మీరు ఎలా చూసారేమో తెలియదు కానీ రేపటి నుంచి సోషల్ మీడియా షేక్ అవుతుంది ఖచ్చితంగా. షేక్ ఏంది, ఊచ కోతీసు ఎలా వస్తాయంటే మామూలుగా రావు. ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు. హాల్లో అంటారా, సీట్లు పగిలిపోతాయి. ఇప్పటికీ 100 సార్లు అయితే చెప్పేశాను అనమాట. సో రేపటి నుంచి సోషల్ మీడియా షేక్ అవుతుంది ఖచ్చితంగా, కన్ఫర్మ్డ్ గా. ఇక మూవీ పక్కా హిట్ అండి, ఇది మటుకు నో అబ్జెక్షన్ అనమాట. ఆల్రెడీ గేమ్ చేంజర్ తో ఈయన ఒక ది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పి తీసుకొని వచ్చాడనమాట. ఆల్రెడీ అంటే దాంట్లో ది బెస్ట్ యాక్టింగ్ అనేది ఉంది, ఓకేనా. సో మూవీ అనేది పరాజయం అయినా కానీ ది బెస్ట్ యాక్టింగ్ అనేది ఒకటి ఉంది కాబట్టి మనకు అది ప్లస్ పాయింట్ అయింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే దీంట్లో దానికి మించి డబల్ ఉంటుంది అనమాట. నార్మల్ గా అయితే ఓకేనా, దానికి మించి డబల్ ఉంటుంది అనమాట. అసలు మామూలుగా లేదండి. నాకు ఎలా పొగడాలో నాకే తెలియట్లేదు అనమాట. అంత బాగా నచ్చింది సాంగ్ అనేది. అస్సలకి దీని బజ్ అనేది కనీసం ఒక వారం దాకా ఉంటుందండి. ప్రతి ఒక్కడు ఇదే లిరిక్ వింటాడు అనమాట. తెలిసి ఈ యొక్క చిక్రీ సాంగ్ కన్నా 100 రెట్లు హైలైట్ అవుతుంది అనమాట, కన్ఫర్మ్డ్ గా ఖచ్చితంగా. దాంట్లో ఉన్న లిరిక్ ప్రతిదీ నేను గమనించి మరీ మీకు చెప్పాను అనమాట. ఆ సౌండ్స్ కూడా చాలా చాలా బాగా వినిపించాయి. చాలా బాగా నీట్ గా ఆ యొక్క ఏఆర్ రెహమాన్ గారు చాలా నీట్ గా కంపోజ్ అయితే చేశాడు అనమాట. నీట్ గా ఉంది, వినేదానికి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అనమాట. నేను 2 సార్లు విని వచ్చాను అనమాట, ఓకేనా. సో మళ్ళీ 3వసారి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే మళ్ళీ నేను వెళ్ళి వింటాను అనమాట. సో నాకు చాలా చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా నచ్చిందో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాలీవుడ్ కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయినా సరే మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.